స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుడి వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ, అందరూ సంతోషంతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడతారు అని ఎంతమంది అయితే వచ్చారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు కలుగునుగాక. అలాగే అందరూ కూడా ఎవరికి వారే దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి, దేవునికి నాకు మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉన్నా అడ్డున్నా అది తొలగిపోవాలి అని ప్రార్థన చేసుకునేటువంటి వారికి ప్రత్యేకమైన కృప ఇచ్చి దేవుడు ప్రత్యేకమైన దీవెనలు కూడా దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సంతోషంగా ఈ వర్తమానాలు వింటూ బలపడుతూ బలహీనపడకుండా కాపాడుకుంటూ ఆ సమయం సమీపిస్తున్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోక పరిస్థితులను బట్టి ఈ విధంగా మనకి ఇంతవరకు ఈ టెక్నాలజీ ద్వారా మనం పరిచర్య జరగడానికి, వాక్యం వినడానికి దేవుడు చూపిన ఈ కృప ఎంతో గొప్పది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరుగుతాయి, కానీ ప్రతిదీ సద్వినియోగపడేటట్లుగా చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయనట్లు, అలాగే దుష్టత్వం మాత్రము తెరదప్పులకు రాకుండా యేసునామములో అందిస్తూ ఆశీర్వదింపట్టుకు దేవుడు సహాయం చేయాలని కోరుతూ మనందరం శ్రద్ధతో ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రభువా, మీకే స్తోత్రం. మహోన్నతుడు నాయన ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించావు. ఈ సమయంలో కొంతమంది ప్రభుత్వం పనులున్న తండ్రి పనులను పక్కన పెట్టి వస్తున్నారు. దానికి తగిన దీవెన వారు పొందినట్లుగా ప్రభుత్వైనా వింటుండగా వారికి కలిగే సంతోషం, వింటుండగా వారికి కలిగేటువంటి ప్రభుత్వైనా వారిలో బలహీనతలు సమర్థించుకోక వారిలో బలహీనతలు విడిచిపెట్టి బలవంతులుగా మారటానికి మీరే కృప చేసి పెడతారని, అందరం కూడా ఆత్మీయ ఆశీర్వాదములతో నింపట్టుకును ఆత్మీయ ఐశ్వర్యవంతులు అవడానికి సహాయం చేసి పెట్టమని యేసయ్య మహిమగల నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 205వ పాట పాడుకుందాం. 205. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. కోరలేదు
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు 127వ కీర్తన మొదటి వచనంలో మొదటి భాగాన్ని ధ్యానించుకుందాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు కట్టించాలి అంటే యెహోవాయే కట్టించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. యెహోవా ఎలా కడతారు అంటే, దేవుడు ఇల్లు కట్టడం అంటే దేవుడు కట్టేటువంటి విధానం వేరు, మనం కట్టుకునేటువంటి విధానం వేరు. మనకి శారీరకంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏమేం కావాలో మనకు తెలుసు, కానీ దేవునికి ఆ ఇల్లు తెలుసు, ఆత్మీయంగా కూడా ఎలా కట్టబడాలో అది కూడా తెలుసు, అన్నీ తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో మొదటిగా యాకోబును ఒకసారి చూస్తే, ఆదికాండం 30 వచనంలో చూస్తే, ఆదికాండం జెనసిస్ 30th chapter 27th verse 30:27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. దేవునికి స్తోత్రం. క్లియర్గా ఒప్పుకుంటున్నాడు, లాబాను ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, నిన్ను బట్టి నా ఇల్లు ఆశీర్వదించబడింది. ఆమేన్. ఒక రోజున యాకోబు ఏం చెప్తే అది లాబాను ఏం చెప్తే చేయవలసి వచ్చింది యాకోబుకి. యాకోబు ఇలా చేయమంటే అలాగే చేశాడు, అన్ని పనులు చేశాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి తాను పొందిన దీవెన ఏమిటో, తాను ఆ రోజున్నటువంటి స్థితి ఏంటో లాబానికి అర్థమై, ఇది ఇప్పుడు నేనేమి కలిగి ఉన్నానో, నా ఇంట్లో ఏమై ఉన్నానో అది కేవలము నీ వల్లే అని తన హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాడు. లాబాను చెప్పిన మాటను బట్టి లాబాను ఇల్లు, ఒక దేవుని బిడ్డ అయినటువంటి యాకోబు అక్కడికి వెళ్ళటం వల్ల అప్పటికి కొంచెం ఆస్తున్నవాడే, కానీ యాకోబు బహు ధనవంతుడుగా ఆ ప్రాంతంలో తెలియపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. అది కేవలము యాకోబు వల్లేనని లాబాను ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు లాబాను ఇల్లు ఎవరి చేత కట్టబడింది అని మనం చూస్తే దేవుని చేతనే కట్టబడింది. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పుకుందాం. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. అదే ఆదికాండం 39వ వచనం చూద్దాం. జెనసిస్ 39th chapter 2nd verse. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఎంత ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని ఎంత పరిచర్య చేయువాడాయెను. చాలు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ మాట కూడా చూస్తే, మరియు అతడు ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆ దినముల్లో యోసేపు అమ్మబడ్డాడు. అది మామూలుగా మీకు జ్ఞాపకం చేసుకున్న, గొంతులో తొలగిపట్టడం, నెక్స్ట్ అమ్మబడటం ఇష్మాయిలు దగ్గర పొతిఫెర కొనడం జరిగింది. ఆ రోజుల్లో మనుషుల్ని అమ్మటం కొనటం జరిగేటువంటి పరిస్థితి. అయితే యోసేపు అమ్మబడితే ఆయనతో ఏ పనైనా చేయించుకోవచ్చు, ఈ పని ఆ పనేం కాదు. కానీ యోసేపు పొతిఫెర ఇంటికి వెళ్ళిన తర్వాత పొతిఫెర ఇల్లు దీవించబడింది. పొతిఫెరలో దీవించబడిన వెంటనే పొతిఫెర సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ఐగుప్తు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోవా అతనికి 3వ వచనంలో అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తున్నట్లు గమనించాడు. అయితే ఎవరి ఇల్లు ఎక్కువ దీవించబడిందని గమనిస్తే, ఎవరి ఇల్లు దీవించబడింది? ఐగుప్తీయుని యొక్క ఇల్లు దీవించబడింది. అక్కడ చూస్తే లాబాను ఇల్లు దీవించబడింది. అయితే వీరిద్దరిని కూడా గమనించుకుందాం. అక్కడ ఉన్నటువంటి లాబాను మరి యాకోబును బట్టి దీవించబడ్డాడని, యాకోబు దేవుని బట్టి దీవించబడ్డాడని చెప్తున్నాడు. కానీ యాకోబు దేవుణ్ణి తనకు దేవుడిగా చేసుకోవడానికి లాబాను ఇష్టపడలా. అలాగే
పొతిఫెర దీవించబడ్డాడు, పొతిఫెరలను దీవించబడింది. యోసేపు యొక్క ఉద్యోగాన్ని పెంచుతున్నాడు, హోదాని పెంచుతున్నాడు, విచారణకర్త అయిపోయాడు, ఒక దాసుడుగా కొనబడినటువంటి వాడు. దాసుడు అంటే బహుహీనమైనటువంటి స్థితి, పరిస్థితి. కానీ న్యాయం చేసేటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థితి ఆ ఇంట్లో కలిగింది. విచారణకర్త అంటే ఎవరు ఏ తప్పు చేసినా విచారించేటువంటి ఆ అధికారం యోసేపుకి వచ్చింది. అలాంటి స్థితికి తీసుకొచ్చాడు. ఆయన ఆ దేవుణ్ణి, ఆ యోసేపు దేవుణ్ణి అంగీకరించడానికి పొతిఫెర ఆ లైన్లోకి వచ్చినట్లు మనకేం కనపడదు. అయితే ఇప్పుడు మనం ఆలోచించేది, యాకోబు వెళ్ళిన ఇల్లు, యోసేపు వెళ్ళిన ఇల్లు ఒకటి. ఈయన యాకోబు అంతకుముందు తెలిసిందల్లా తల్లి దగ్గర, తండ్రి దగ్గర ప్రార్థన, ఇస్సాకు దగ్గర ప్రార్థనా జీవితమే తెలుసు తప్ప అన్య దేవతలు కానీ అన్య పరిస్థితులు కానీ ఏమీ యాకోబుకి తెలియదు. అలాగే యోసేపు యాకోబు దగ్గర పెరిగినప్పుడు కూడా దేవుని విషయాలు తప్ప యోసేపు కూడా ఏమీ తెలియదు. ప్రియులారా, ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ని బట్టి అర్థం చేసుకోండి. మనం కూడా మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మన తల్లి ఒకవేళ హిందూరాలు అయి ఉండొచ్చు, అన్యురాలు అయి ఉండొచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఉండవచ్చు. మనం కూడా ఈ ఐగుప్తు అనే ఈ లోకములోనికి తల్లి కడుపులో నుంచి వచ్చాం. తల్లి కడుపులో నుంచి వచ్చిన తర్వాత మనము ఈ లోకమనే ఇంట్లోనే ఉన్నాం. కానీ అపారమైనటువంటి దేవుని ప్రేమను బట్టి, అపారమైన దేవుని కృపను బట్టి యోసేపు పొతిఫెర ఇంటికి వెళ్ళి విచారణకర్త ఎలా అయ్యాడో, యాకోబు అక్కడికి వెళ్ళి నిన్ను బట్టి దీవించబడ్డాను అని, యాకోబును బట్టి దీవించబడ్డాను లాభాన్ని చెప్పాడో, అలాగే మనం కూడా ఈ లోకమనే ఇంట్లో నుంచి ఆయన కృప చేత, ఆయన పదార్థంగా చెప్పాలంటే ఆయన రక్త దానము చేత, ఉచితమైన కృప చేత మనందరము దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డాం. దేవుని స్తోత్రం. ఈ దేవుని ఇంట్లోనికి అనగా దేవుని మందిరంలోనికి, దేవుని యొక్క సంఘములోనికి, దేవుని ఎరిగినటువంటి ఇంట్లోనికి హల్లెలూయా మన అందరం రాగలిగాం. ఇది నేను చేసిన ఘనకార్యము కాదు, మీరు చేసిన ఘనకార్యం కూడా కాదు, లేక నా ప్రార్థన కాదు, మీ ప్రార్థన కాదు. కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప, ప్రేమ, దయ, జాలి, మనం ఎన్ని రకాలు చెప్పుకున్నా అన్నీ దానికే వర్తిస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, మనము యాకోబు అక్కడ ఉన్నంతసేపు లాభానికి ఏ నష్టము కలగల, అలాగే యోసేపు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నష్టము కలగల. కానీ ఇద్దరికి కష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. లోకరీత్యా వచ్చే కష్టాలు చాలా ఉన్నాయి. యాకోబుకి కష్టంగా ఉంది. ఎంచేత ఆయన నోటితో నేను చెప్తున్నాడు, నేను ఎండకు ఎండాను, మంచుకు తడిచాను, వర్షానికి తడిచాను, అయినను నేను ఇలా ఉన్నాను అని 20 సంవత్సరాలు బహు కష్టపడ్డాడు. ఆ తర్వాత చూస్తే యోసేపు జీవితంలో కూడా 17వ సంవత్సరంలో బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు 13 సంవత్సరాలు బహు కష్టపడ్డాడు. అలాగే మన జీవితంలో మన తల్లి కడుపులో నుంచి మనం వచ్చిన తర్వాత కొంతమంది 20వ సంవత్సరంలో రక్షించబడ్డారు, కొంతమంది 25లో, కొంతమంది 40లో, కొంతమంది 50లో, కొంతమంది 15లో. ఎవరు ఎప్పుడు రక్షణ పొందారో అని మనం చూస్తే ఈ లోకం అనేటువంటి ఈ స్థితి నుంచి, ఈ లోకం అనేటువంటి ఈ పనికిమాలిన స్థితి నుంచి ఒక శ్రేష్టమైన స్థితికి ఒక సర్టెన్ ఏజ్లో వచ్చాం. నేను ఒక వయసులో వస్తే మీరు ఒక వయసులో వచ్చారు. అయితే యాకోబును బట్టి లాబాను ఇంటి చుట్టూ దేవుడు కంచి ఉంచాడు. దేవుని స్తోత్రం. యోసేపును బట్టి పొతిఫెర ఇంటి చుట్టూ కంచి ఉంచాడు. దేవుని స్తోత్రం. అయితే మనలను బట్టి మనం ఎక్కడికైనా వెళితే మన బంధువుల ఇంటి చుట్టూ కూడా కంచి ఉండాలి. అలాగే మన ఇంటి చుట్టూ కూడా తప్పక కంచె ఉండాలి. దేన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నానంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. జోబ్ 1st చాప్టర్ 10th verse. ఇది సాక్ష్యం సాతానే చెప్తున్నది. యోబు చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ నీవు కంచె వేశావు అని రాస్తాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆస్తి చుట్టూ ఎవరు వేశారు కంచె? ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? సాతానే చెప్తుంది. ఏమని? యోబు చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ కంచేసావు. దాన్ని ఎవరు అంటుకోవడానికి లేదు. ఆ దీవెన పెరుగుతుంది. సేమ్ అదే మాట యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను బట్టియే నేను దీవించబడ్డాను. అంతకుముందు నాకెంత దీవెన లేదు, నాకున్నది బహు కొంచెమే. యథార్థతను ఒప్పుకున్నాడు. అలాగే యోసేపు పొతిఫెర ఇంటికి వెళ్ళకముందు ఆస్తి తక్కువ ఉంది,
ఎప్పుడు నెమ్మది ఉండేది కాదు. యోసేపు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో గొప్ప నెమ్మది ఏర్పడింది. ఇంకేమీ లేదు. మొత్తం ఆస్తి అంతా యోసేపుకి అప్పగించేసి హాయిగా నిద్రపోవడం నేర్చుకున్నాడు పోతిఫెర. అంటే దేవుడు తన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా తప్పక చుట్టూ కంచె ఉంచుతారు అనే విషయాన్ని మనం ఎప్పుడు ఏ రకంగానూ కూడా అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుని మనం ఉన్న చోట దేవుడు మన చుట్టూ కంచె వేశారు. అలాగే మనం ఎక్కడైతే ఉన్నామో మన చుట్టూ కంచె వేశారు అంటే మన మందిరము చుట్టూ దేవుడు కంచె వేసించాడు. దేవుని స్తోత్రం. ఈ కంచె దాటి కరోనా వస్తుందని అనుకోవడం పిరికితనం, పిచ్చితనం. ఎందుకంటే కరోనా లోకంలో ఉండొచ్చు, ఒకవేళ మన దరిదాపులోకి రాదు. వచ్చినా దేవుడే అద్భుతమైన స్వస్థత ఇస్తారు. చూడండి, ఆ దినాల్లో మనం ఇప్పుడు ఇంకో మాట కూడా చూద్దాం. నిర్గమాకాండం 12:30 చూస్తే, నిర్గమాకాండం ఎక్సోడస్ 12 చాప్టర్ 30th verse, నిర్గమాకాండం 12:30 చూస్తే, ఆ దినమున ఐగుప్తీయులందరూ తన ప్రథమ సంతానమైనటువంటి చనిపోయిన వారిని పాతి పెట్టుతున్న గడియ. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో శవాల గుంపు. కానీ వీరు పస్కా ఆచరించారు, ఆనందముతో ఉన్నారు. పస్కా ఆచరించటంలో, ప్రభురాత్రి భోజనం ఆచరించటంలో, కొత్త నిబంధన ప్రకారం ప్రభురాత్రి భోజనం వీరు ఆచరించటంలో వీరి ఇంటి చుట్టూ కంచె ఉంది. వీరింటి చుట్టూ గొప్ప కంచె ఉంది. వీరికి ఏ కీడు లేదు, వారికి ఏ కీడు రాలేదు, ఏ కీడు రాదు కూడా. ఎందువల్ల? వారి గడప కమ్ముల మీద రక్తము రాయబడి ఉన్నది. కుంచి తీసుకుని ప్లేట్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ తీసుకుని అడ్డకమ్మికి నిలువు 2 కమ్మిలకు కూడా రక్తం పూసినట్టు రాశారు. అయితే అక్కడ శవాల గుంపు ఉన్నది. చూడండి, దీనికి మీకు రుజువుగా ఈ విషయాన్ని ఇర్మియా ద్వారా ప్రవచించినట్లు ఒక మాట ఉంది. నాకు చదువుతుంటే ఇది దానిదేనా అనుకుని నోట్ చేశాను. ఒకసారి చూడండి, అది ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25:15 చాప్టర్ 15th verse జెర్మియా. నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలోంటి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగించు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివారగుదురు. వారి మీద పంపుచున్న ఖడ్గాన్ని బట్టి వెర్రివారగుదురు. అంతటా యెహోవా చేతిలోని నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించితిని. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకు త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజు అయిన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన విస్తృత జనములు ఊజు దేశపు రాజులందరూ ఫిలిష్తీయుల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజాయును ఎక్రోనును ఎష్టోదును శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రం ఆవలి ద్వీప రాజులను దాదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు పక్కలను కత్తిరించుకుని వారును అరణ్య దేశ రాజులందరూ అరణ్యంలో నివసించి మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మ్యాదీల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. చూడండి, ఎక్కడ దేనితోటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విషపు పాత్ర లాంటిది పాత్రలోది తాగుతారు. తర్వాత ఎక్కడ చూసినా శవాల గుంపు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. ముందుగానే దేవుడు చెప్పారు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మామూలుగా
నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది చాలా చిన్నది, అంటే ఇంకా పెద్ద కష్టమే మనకి రాలా. ఇంకా రాబో దినాల్లో మామూలు కష్టం కాదు, మామూలు శ్రమలు కాదు. దేవునికి స్తోత్రం. అయితే అవి వస్తున్నప్పుడు మనము బైబిల్ని ఎరిగిన వారం కనుక, ఎంతో కొంత లేఖనాలు తెలుసు కనుక, ఈ లేఖనాలను బట్టి మనము కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకునే అవసరత ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే అంత ఎక్కువ ప్రార్థన చేస్తాం. మనం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే మన స్నేహితులను, మన బంధువులను, రక్షణ పొందిన వారిని ఒక పక్క నుంచి వారిని హెచ్చరిస్తూ ఉంటాం. రక్షణ పొందని వారికి దేవుని వాక్యాన్ని చూపిస్తూ, అయ్యా బైబిల్ గ్రంథంలో గత ఇన్ని వేల సంవత్సరాల క్రితం, దరిదాపుల్లో 3-4 వేల సంవత్సరాల క్రితం ఈ విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, ఇలా జరుగుతాయని. అయితే ఇప్పుడే చూస్తామని అనుకోలేదు, అంటే దగ్గరకు వచ్చేస్తున్నాయి, పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. ఇంకా కఠినమైన పరిస్థితులు రాకముందే అయ్యా యేసును ప్రభు అని, యేసు రక్షకుడని, యేసు కార్చిన రక్తమే ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుందని గ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, వారికి బోధిస్తూ ఉండాలి తప్పకుండా. ఇంచేత మనం తప్పించుకున్నట్లు కానీ వాళ్ళు కూడా నరకాన్ని తప్పక తప్పించుకోవడానికి మన మీద, తెలిసిన వారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కనుక అయ్యలారా, అమ్మలారా, మనందరికీ బాధ్యత చాలా ఉంది. ముఖ్యంగా చివరి దినాలని జ్ఞాపకం చేసుకుని, అంతము రాబోతుందని జ్ఞాపకం చేసుకుని, సంఘానికి శ్రమలు అంటే ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, అవి పక్కన ఉంచుదాం. ఇది ఇప్పుడు చూడండి, గత 9 వారాలు 10 వారాల నుంచి మనం ఆరాధన లేదు. సంఘంలో ఆరాధన లేదు అంటే ఆరాధన ఎక్కడుందో మహిమ అక్కడే ఉంటుంది. అందుకనే ఇది తప్పిపోకుండా ఉండటానికి ప్రతి వారి ఇల్లు ఆరాధన గృహాలుగా మార్చుకున్నందుకు దేవునికి స్తోత్రం. అయ్యా కొంతమందికి అవకాశం ఉంది, ఇంకా కొంతమందికి సెల్లో రావట్లేదని కొంచెం అటు ఇటు అవుతున్నాయి, ఈ రకరకాలుగా ఉన్నాయి. అయినను ప్రయత్నాలు కొంచెం కొంతమందికి టీవీలో వింటూ ఉండవచ్చు, రకరకాలుగా వింటూ ఉండవచ్చు. మనందరం కూడా మొత్తం దేవుని వాక్యానికి దూరం అవ్వద్దు, దేవుని సహవాసానికి దూరం అవ్వద్దు. బైబిల్ చదువుట ద్వారా, ప్రార్థించుట ద్వారా ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తే ఈ కరోనా వ్యాధిని గురించి మనం ఏమి చింతపడవలసిన అవసరత లేదు. చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం బాధ చూస్తే ఎలా ఉందంటే, డౌట్ ఉంటే ప్రజలు ఆ ముక్కులు గొడ్లు కట్టుకుని ఒకరితో ఒకరు మాట్లాడటానికి కూడా లేదు, ఒకరితో ఒకడు అందరూ కలిసి తినడానికి లేదు. ఎవరు ప్లేట్ పట్టుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి తింటాం. అదేంటంటే అదొక టైప్ ఆఫ్ నరకంనే ఉంది. ఆ టైప్ ఆఫ్ నరకం ఇది చూసినప్పుడల్లా, అవును పలానా వాళ్ళు మా అక్క రక్షణ పొందలేదు, చెల్లి రక్షణ పొందలేదు, అన్నయ్య రక్షణ పొందలేదు, వదిన రక్షణ పొందలేదు, ఇవన్నీ మనకు జ్ఞాపకం వచ్చి, అయ్యో ఈ కష్టాలకే భరించలేకపోతున్నాం, నరకమనే కష్టంలో రేపొద్దున ఏమైపోతారు వీళ్ళంతా అని మనము మెలకుగా ఉంటూ, మనం జాగ్రత్త కలిగి ఉంటూ, మనం ఆసక్తి కలిగి ఉంటూ అనేక మందిని మెలకు చేయడం ఎంతో ఎంతో మంచిది ప్రియులారా. అది చాలా చాలా అవసరమని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ కొంచెం వెనక్కొద్దాం. యోబు చుట్టూ ఎవరు కంచి వేశారు? దేవుడే కంచి వేశాడు. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన పిల్లల చుట్టూ ఎవరు కంచి వేస్తారు? దేవుడే. ఇది సాక్ష్యం ఎవరు చెప్పారు ఈ కంచి వేశాడని? సాతానే చెప్తున్నది. ఇప్పుడు కరోనా చెప్పుద్ది ఏమని? అది దేవుని ఇల్లు, ఆ ఇంటి చుట్టూ కంచి ఉంది, నేను వెళ్ళను అనేది చెప్పేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం. యోబు జీవితంలో ఉండటానికి కారణం మనందరికీ తెలుసు. యోబు చుట్టూ కంచి వేయడానికి యోబు తనకున్నటువంటి భయభక్తులన్నీ క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు. భయభక్తుల ద్వారా ఆయన చేస్తున్నటువంటిది, భయభక్తుల ద్వారా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడే సాతానుతో ఛాలెంజ్ చేసేటట్లుగా ఆయన ఆత్మీయ జీవితం కొనసాగింది. ప్రియులారా, దేవుని స్తోత్రం. మనం కూడా మన పక్షాన దేవుడు కూడా మనం కూడా అలాంటి వాళ్ళమని మన పక్షమును కూడా సాతాను చూసుకో అంటే మనం భయపడి కంగారు పడి ఏమి చేయదు. రెట్టింపు ఆశీర్వాదమునకు మనల్ని కూడా పాత్రులుగా చేయబోతున్నాడని నమ్మి మెలకుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు చూడండి, మన ఇంటి చుట్టూ ఎప్పుడైతే కంచి ఉంటుందో మన ఇంట్లో నుంచి పరమునకు ప్రార్థన వినపడుతుంది, మన ఇంట్లో నుంచి ప్రజల పాటలు వినపడతాయి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్నది, వారింటిలో నుండి రక్షణ సునాద గీతములు వినబడుచు ఉన్నాయని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎవరి ఇంట్లో వారి గుడారముల నుంచి ఏమి వినపడుతున్నాయట?
రక్షణ సునాద గీతములు వినబడుచున్నాయి. అలాగే మన ఇంట్లో ఈ దినాల్లో ప్రతి ఇంట్లో నుంచి రక్షణ సునాద గీతములు పైకి దేవుని కృప ఉంటే 4:30కో 5 గంటలకో 6 గంటలకైనా 5 తర్వాత అయినా మన ఇంట్లో నుంచి గీతములు వినపడాలి. ఆ గీతం వినబడిన చుట్టూ దేవుని స్తోత్రం. నేను కొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. ఆవిడ పస్కా రక్తము గడపల మీద కమ్ముల మీద ఉండి చూసి వెళ్ళిపోయిందో, రక్షణ సునాద గీత సంబంధమైన పాటలు వినబడుతున్నప్పుడు ఆ సంహార దూత ఆ వీధమటి వెళ్ళిపోవాలి తప్ప ఇటు రావడానికి లేదు. అలాంటి ఉన్నతమైన స్థితికి మనం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మొదట్లో బాగా చేసాం, మధ్య మధ్యలో బలహీనపడ్డారు, మరలా తిరిగి చేద్దాం అని అందరూ కూడా ఏక మాట మీద చేయండి, చేయడానికే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. అదే మీరు చేయండి అనేటువంటిది అది వేరే విషయం. మీరు చేయడం కాదు, మనం చేస్తుంటే చూసి అనేక మంది చేస్తారు. మనం చేయడానికి, మనం మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం మాదిరికరంగా ఉన్నట్టయితే ఇతరులు అనేక మంది చూసి నేర్చుకోవడమే కాదు, వాళ్ళు కూడా అలాగు చేసి వారి చుట్టూ కంచె ఉండేటట్టుగా, వారి ఇంటి చుట్టూ కంచె ఉండేటట్లుగా, వారి బిడ్డల చుట్టూ కంచె ఉండేటట్లుగా వారు కూడా ఆసక్తి చూపిస్తారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మీకు అర్థమైతే ఎప్పుడైతే ఇప్పుడు మీకు చెప్పినటువంటి యాకోబు, యోసేపు ఈ విషయాలు చెప్పాను. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత లాబాను ఇంట్లో ఉన్న శాపమంతా కొట్టివేయబడింది. అందుకని లాబాను ఇంట్లో శాపం లేదు. లాబానికి చూడండి, రూపాయి ఖర్చు లేకుండా 2 కూతుళ్ళకి పెళ్లి చేసేసాడు. మరి ఇది శాపం కొట్టివేయబడి ఫ్రీ అయిపోయాడు కదా, ఎంత తేలికైపోయింది. అట్లాగే ఆ ఇంట్లో కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరు ఏం కష్టపడలా. గొర్రెల మందలు, మేకల మందలు, ఎంత ఆస్తి పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆడేం కష్టపడలేదు. యాకోబు ఒక్క పైసా కష్టపడలా. శుభ్రంగా హాయిగా వాళ్ళు తిని ఇంట్లో కూర్చున్నారు. వర్షం వస్తే యాకోబు వర్షంలో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అలాంటి దీవెన పొందాడు. శాపము కొట్టివేయబడింది. అలాగే పొతిఫెర కూడా సాక్ష్యం చెప్తున్నాడు. అంతకుముందు వాళ్ళ ఇంట్లో అంత ఆస్తి లేదు. విచారణకర్తగా యోసేపును పెట్టిన తర్వాత కంటి నిండా నిద్రపోతున్నాడు. అంతకుముందు నిద్రే పట్టలేదు. అంటే ఆ ఇంట్లో ఉన్న శాపం కూడా కొట్టివేయబడింది. ప్రియులారా, శాపము కొట్టివేయబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన మనం ఎవరింటికి వెళ్ళినా వారింట్లో ఉన్న శాపము తప్పక కొట్టివేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన బంధువులు గుర్తుంచుకోవాలి. మన బంధువులు అలాంటి దీవెన చూసినప్పుడు పదే మనల్ని రమ్మని పిలిచేటట్లుగా కూడా ఉండాలి. మీరు వస్తే మా ఇంటికి ఆశీర్వాదం, మీరు వస్తే మా ఇంట్లో శాపం పోతుంది, మీరు వస్తే అని వెళ్ళి మనం సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవబడేటట్లుగా దేవుడు ఇంకను ముందు కాలంలో కృప దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆ శాపం ఎప్పుడైతే కొట్టివేయబడిందో బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. లూకా సువార్త 5:24 చూద్దాం. లూక్ గాస్పెల్ 5th chapter 24th verse. అయితే పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని అని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నువ్వు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. చూడండి ఎంత విచిత్రం. మంచం మీద ఉన్నటువంటి పక్షవాయువు గలవాడిని వాళ్ళు విశ్వాసంతో దింపిన మాట వాస్తవమే. ఆయన యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ ఇంటి పెంకులు తీసి అక్కడ దింపారు. అయితే దింపుతాం దేవుడికి తెలియదా? ఇంటి మీద తీసుకెళ్ళినప్పుడే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచవచ్చు. దించే వరకు ఉన్నాడు కదా. వారి విశ్వాసాన్ని ఎక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ చూచేటట్లుగా దేవుడు కృప చూపాడు. దించిన తర్వాత నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. దేవుని స్తోత్రం. అట్లా దేవుడు చేసే పని 10 మంది దేవుని విషయాలు, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని కనికరం అందరికి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళకి అక్కడ గొప్ప మేలు జరిగింది. మేలు జరగడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పాపములు క్షమించబడటం అనేది అతి గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. ఇది సృష్టికర్త అయినటువంటి యేసయ్యకు తప్ప ఈ అధికారం భూమి మీద, పరలోకంలో, ముల్లోకాల్లో ఎక్కడ ఎవరికి ఇవ్వబడనిది. ఈ అధికారం యేసయ్యకు ఒక్కడికే పాపములు క్షమించే అధికారం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇచ్చిన ఈ అధికారాన్ని దేవుడు అనేకమైన ఆత్మలు రక్షణ పొందటానికి దేవుడు ఉపయోగించుకున్నాడు తప్ప, దేవుని స్తోత్రం,
మరి దేనికి ఆయన ఏమీ ఆశించలేదు. ఆయనకు ఉన్నదంతా ఆయనే ఖర్చు పెట్టేశాడు. లాస్ట్ బొట్టు వరకు మన కొరకే ఇచ్చి వేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆఖరుగా సామెతల గ్రంథం 21:9 చదువుకుని దాన్ని అర్థం చేసుకుని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథం 21:9 సామెతలు, Proverbs 21st chapter 9th verse. గయ్యాళితో పెద్ద ఇంట ఉండకంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయకోరును. భక్తిహీనుని మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? కీడు చేయకూడదు. తన పొరుగు వాడికైనను దయతలచడు. తన పొరుగు వారికి కూడా దయతలచదు. అపహాసకుడు దండింపబడుతు చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం. దేవుని స్తోత్రం. అపహాసకుడు దండించబడుట చూసి జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? జ్ఞానం లేనివాడు జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు. జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివి పొందుతాడు. జ్ఞానం గలవాడు మేలు పొందుతాడు, జ్ఞానం లేనివాడు కూడా మేలు పొందుతాడు. అయితే ఇది జరగాలి అంటే దేవుని స్తోత్రం అక్కడ జరిగేటువంటి విషయాల్లో క్లియర్గా చెప్పబడుతున్నటువంటిది. దేవుని స్తోత్రం, అపహాసకుడు గద్దించబడాలి. అపహాసకుడు గద్దించబడుతున్నప్పుడు జ్ఞానం గలవాడు జ్ఞానం పొందుతాడు, జ్ఞానం లేనివాడు కూడా జ్ఞానం పొందుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాల్లో మనం గమనించుకుంటే ప్రైజ్ ది లార్డ్, నీతిమంతుని ఇంటి చుట్టూ కంచె ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీతి లేకపోతే వారి ఇంట్లో కంచె ఉండదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక అల్లరి, ఏదో ఒక మాటలు, ఏదో శబ్దం, దెబ్బలాట్ల శబ్దం, అక్కర్లేని మాటల శబ్దం విపరీతంగా ఇళ్లలో నుంచి వినపడతాయి. నీతిమంతుని ఇళ్లలో నుంచి మాత్రం ఖచ్చితంగా ఏమి వినపడుతుంది? సునాద గీతం వినపడుతుంది, రక్షణ సునాద గీతం వినపడుతుంది. కనుక మరి మీరు అందరూ ఈ సమయంలో మీరేం కోరుకుంటారో చూడండి. మన ఇంట్లో మన ఇంటి చుట్టూ కంచె ఉండి మన ఇంట్లో నుంచి రక్షణ సునాద గీతము వినబడాలని కోరుకున్నట్లయితే మనము మన తల్లి కడుపులో నుంచి ఈ లోకమనే ఇంట్లోనికి వచ్చాము. ఈ లోకము ఐగుప్తు. ఈ ఐగుప్తు అనే లోకములో నుండి మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఇంటిలోనికి వెళ్ళిపోవాలి. దేవుని ఇంటిలోనికి వెళ్ళిపోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభు చిందించిన ఆ రక్తం ఒక్కటే. అందుకనే ప్రభు యేసుక్రీస్తు తన నోటితో తను చెబుతూ, నేనే ఆ మార్గాన్ని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన చెబుతూ మార్గాన్ని మన కొరకు సరళం చేశాడు. ఇదే మాటను చెబుతూ ఆయన త్రోవలు సరళం చేయటానికి యోహాను అంటున్నాడు, నేను ముందుగా వచ్చి ఉన్నాను, యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఇది నెరవేరుతుంది అని యోహాను సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ త్రోవ ఆయనే చూపించాడు. అదిగో, అప్పుడే చెప్తున్నాడు యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్నా దేవుని గొర్రెపిల్ల. ఆయన చూడగానే చెప్పాడు, ఆయన గొర్రెపిల్లతో పోల్చాడు. పోల్చేమంటున్నాడు, ఈ లోక పాపాన్ని గొర్రెపిల్ల మోసుకొని వెళుతుంది అంటే గొర్రెపిల్లతో పోల్చాడు. అంటే యేసయ్యను గొర్రెపిల్ల వధకు సిద్ధపడినటువంటి, వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు ప్రభు కూడా వధకు తీసుకొని పోబడ్డారు. చెవు పట్టుకున్నటువంటి గొర్రెపిల్ల నోరిప్పి మాట్లాడినట్లు అరవనట్లుగా పట్టుకున్న వాడికి కషాయవాడి చేతిలో మౌనిగా వెళ్ళిపోతున్నట్లే యేసయ్య కూడా మౌని అయి కషాయవాడి చేతిలోనికి వెళ్ళిపోయాడు. కారణం, లోక పాపాన్ని మోస్తున్నారు కనుక. ఈ లోక పాపము మోస్తమే కాకుండా ఆ కలువరి శిలువలో ఆ పాపానికి ప్రజల రెమెడీ పూర్తిగా అనుగ్రహించి ఈ లోకంలో నుంచి పరమునకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. సమాధిని గెలిచారు. సమాధిని అంటున్నారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని ప్రజలు సవాలు చేసి మరి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎలా పరమునకు వెళ్ళారో మరలా తిరిగి 50వ రోజున, దేవుని 40 రోజులు అనేక మంది కనబడ్డారు. 50th డే పెంతెకోస్తు దినమున పరమునకు వెళ్ళినట్లుగానే శిష్యులు అంటున్నారు, మీరు ఆయన ఎలా వెళ్ళారో మరలా తిరిగి అలాగునా రాబోతున్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని కూడా వారు చెప్పారు. మరలా తిరిగి ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు తన సంఘాన్ని ఆయన తీసుకుని ఆయన వెళతారు అని బైబిల్ రుజువు చేస్తున్నది. ఆ సంఘంలో నీవు కూడా ఒక సభ్యుడిగా ఉంటావా? ఆ సంఘంలో నీవు కూడా ఒక సభ్యురాలుగా ఉండటానికి ఇష్టపడతావా? యేసు రక్తము చేత కడబడి నిజమైనటువంటి మారు మనసు బాప్తిస్మ కార్యక్రమాల ద్వారా సంఘములో ఒక బిడ్డగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే, సంఘములో ఒక బిడ్డగా ఉండటానికి కనుక నువ్వు సిద్ధపడితే ఆ సంఘము ఎత్తబడే దినములు దగ్గరకు వస్తున్నాయి. శ్రమలు ప్రారంభమైనాయి.
ప్రతి వింటున్నారు మీరు, ప్రతి ప్రైజ్లాడ్ ప్రతి వారంలోనూ ప్రైజ్లాడ్. సోమవారం మంగళవారం, శుక్రవారం, శనివారం, మంగళవారం, లక్షవారం, శనివారం 3 రోజులు వింటున్నారు. సంఘం ఎట్లా ఎత్తబడుతున్నది, ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో నుంచి, ప్రకటనలో నుంచి, వీటిలో నుంచి వింటున్నారు. ఇవి ఇంకా కొంచెం శ్రద్ధగా నోట్ చేసుకోండి. ఇవన్నీ త్వరలో జరుగుతాయి. ఎందుకంటే మనకి ఇదివరకు ఎప్పుడు లేట్ అవుతుందేమో అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అన్నీ త్వరగానే జరుగుతాయని అనిపిస్తున్నది. కనుక మరి మెలకువగా ఉండటానికి ఇష్టపడతారా? మెలకువగా ఉండటానికి ఇష్టపడితే మీ ఇంటి చుట్టూ తప్పక కంచె, యోబు చుట్టూ కంచె ఉన్నట్లు, యోబు ఆస్తి చుట్టూ కంచె ఉన్నట్లు, యోబు బిడ్డల చుట్టూ కంచె ఉన్నట్లు, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన ఆస్తి పాస్తుల చుట్టూ దేవుడు కంచె ఉంచుదురుగాక. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా మన ఆత్మీయ జీవితము ఇటు అటు దెబ్బతినకుండా ఆత్మీయ జీవితము ఇంకను మంచిగా కొనసాగిపోవడానికి మనందరం మెలకు కలిగి ప్రార్థనలో కూడా కొనసాగిపోదాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరము 1 నిమిషం ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ మీరు విభిన్న మాటలను జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో లాబాను ఇంటి చుట్టూ కంచె ఏర్పడింది. యోసేపు ఎప్పుడు వెళ్ళాడో పొతిఫర్ ఇంటి చుట్టూ కంచె ఏర్పడింది. దేవుని స్తోత్రం. యోబు చుట్టూ కంచె ఉన్నది. ఈవేళ మనం కూడా మన బంధువులు ఇళ్లలో మన బంధువులకి మనం అలాంటి వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వచ్చి వెళ్ళారు, దీవించబడ్డామనేటట్టు ఉండాలి. వాళ్ళు వచ్చి వెళ్ళారు, తగువులు వచ్చి అనేటట్టు ఉండకూడదు. దేవుని స్తోత్రం. తగువులు అంటే వేరే విధంగా వేరు. గమనించుకోండి. మన వల్ల అనగా ఎవరికి వాళ్ళే నా వల్ల ఇతరులకు మేలే కలగాలి, నా వల్ల నా బంధువులకు మేలు కలగాలి, నా స్నేహితులకు మేలు కలగాలి. అలాగే మనం కూడా ఎలా ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా 2 మాటలు నేను చెప్తున్నప్పుడు ఆ మాటలు వారి హృదయంలోనికి వెళ్ళి మంచి విత్తనములు ఫలించినట్లుగా, మంచి విత్తనములు 100 ఫలించినట్లుగా ఫలించేటట్లు చేయి ప్రభు అని మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పక మరణించే లోపులో ప్రజలకు కొన్ని ఆత్మలు రక్షించుకుని పరమందున జ్యోతుల వలె వెలుగు పొందటానికి, పరమందున జ్యోతుల వలె వెలగడానికి ఇష్టపడరా? పరమందున జ్యోతుల వలె వెలగడానికి కొంచెం ముందుకు రారా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు అనేకులను ప్రైజ్ ది లార్డ్ నరకము నుండి తప్పిస్తారో, ఎవరు అనేకులను రక్షణ మార్గములకు తిప్పుతారో వారు పరమందునటువంటి జ్యోతుల వలె వెలుగుతారని దానియేలు 12:3 చెప్తున్నది. కనుక ఆఖరుగా మాట అండర్లైన్ చేసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 12:3 ప్రకారం మనము ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించేటట్లుగా మనము ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుందుము గాక. ఆమె ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు వగు దేవా, సర్వశక్తి గల దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆయన తండ్రి, మేమే పాటి వారం, మా భక్తి ఆ పాటిది ప్రభు. ఆయన ఆనాడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమైన విషయాన్ని చూపించి, తండ్రి పొతిఫెర కట్టుకున్న ఇల్లు ప్రయాసం వ్యర్థమే, లాబాను కట్టుకున్నది వ్యర్థమే. కానీ యాకోబు వెళ్ళిన తర్వాత కుటుంబం దీవించబడింది, బహుగా కట్టబడింది. అలాగే యోసేపు వెళ్ళిన తర్వాత పొతిఫెర ఇల్లు కట్టబడింది. తర్వాత యాకోబు ఇల్లు కూడా కట్టబడి, యోసేపు ఇల్లు కూడా కట్టబడి, వారి సంతానం ఐగుప్తులో స్థిరపడి, ఐగుప్తు నుంచి చివరికి ప్రభు మోసే టైంలో బయటకు వచ్చి 12 గోత్రముల వారు అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును లోకానికి చూపించారు. ఆ దేశం ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు కూడా ఉన్నది తండ్రి. ఆ ఇశ్రాయేల్ దేశమే నాటి ఇశ్రాయేలు అని యాకోబుని తండ్రి ఆ రోజు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసినప్పుడు పేరు మార్చింది. ఆ పేరు ఎప్పటికీ ఉండిపోయింది ప్రభు. నాయన 6000 సంవత్సరాల దరిదాపుల్లో అయిపోయిన ఎన్ని వేల సంవత్సరాలకు ఆ దేశం ఉండిపోయింది, ఆ ప్రాంతం ఉండిపోయింది, ఆ ప్రజలు ఉండిపోయారు. అలాగే ప్రభు మేమందరం చేస్తున్నటువంటి పరిచర్య కానీ, మా సాక్ష్యం కానీ ఆరాధన భవిష్యత్ కాలంలో ఉండినట్లుగాను అనేక మంది దినాల్లో ఉన్నటువంటి కరోనా వ్యాధి నుంచే కాక అన్ని వ్యాధుల నుంచి తప్పించబడి నీ రాజ్యానికి వారసులయ్యేటట్లుగా సహాయం చేసి పెట్టమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసయ్య నామమునకే సంపూర్ణ విజయం. అపవాదికుల అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చి ఈ లేఖనాలను అర్థం చేసుకుంటూ అశ్రద్ధ కలగకుండా శ్రద్ధాభక్తితో ఉన్నటువంటి వారందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా తప్పక మరి ఈ వ్యాధి మనల్ని ఏమి చేయలేదు. ఎందుచేత ఇప్పుడు వాక్యం చూపించాను, ఇర్మియాలో చూపించాను. కానీ ఈ ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతుంది. ఇది ఇంకా ముందు కాలంలో ఈ వ్యాధి కాకపోయినా మరొక రీతిగానైనా అనేకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రియులారా, కొంతమంది శ్రమలో సంఘం ఉంటుందని, కొంతమంది ఉండదని, ఇవన్నీ మీరు ఆలోచించవద్దు. ఎప్పటికప్పుడే మనం సిద్ధపడి ఉండడం అది మంచిది. కనుక దానికి తగినట్లుగా వాక్యం అర్థం చేసుకోండి, వినండి. దాన్ని బట్టి మీరు మీ హృదయంలో డిసైడ్ చేసుకుందరు. కానీ ఆ తర్వాత నేను డిసైడ్ చేసుకోవడమే కాకుండా సిద్ధపడతా ఉండండి. ప్రతి దినము సిద్ధపడండి. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీస్సులు కూడా తెలియజేస్తూ అందరూ సంతోషముగా ఉందురుగాక. ఆమేన్. ఆమేన్.